ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. ఇప్పుడు షీల్డ్ +2 డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంది. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్, డైమెన్షన్ వచ్చేసి 26.3/55. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 4100 ఎస్ఎఫ్టీ ఉందండి. టోటల్ 5 బెడ్రూమ్ 1 స్టడీ రూమ్ విత్ లిఫ్ట్ అవైలబుల్ ఉందండి. 2 కార్ పార్కింగ్ స్పేసు. 1 BHK రెంట్కి ఇవ్వచ్చు అండి. దీంట్లో అలా సపరేట్గా ఇచ్చారు. ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నాము. ఇప్పుడు రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉందండి. ఇది వాకబుల్ డిస్టెన్స్. ఆ రాధిక థియేటర్ నుంచి అయితే 2 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు దమ్మాయి కూడా వెళ్ళే రూటు. ప్రజెంట్ అయితే 4 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నెంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు అండి మీరు. ఇది వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. అండ్ డ్రింకింగ్ వాటర్, బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. విత్ లిఫ్ట్ కూడా ఉన్నది. ఈ ఎంట్రన్స్లో వచ్చేసి గార్డెన్ స్పేస్ ఇచ్చారండి. ఇక్కడ ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి. ఇది కార్ పార్కింగ్ వ్యూ అండి. ఇది ఈజీగా 3 కార్ పార్కింగ్ వస్తాయండి. 3 వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ఉందండి. వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ ఈ హౌస్ వచ్చేసి. ఇదంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి కార్ పార్కింగ్ ప్లేస్లో. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్. అడ్రస్ వచ్చేసి డాక్టర్ యేసరావు నగర్ నియర్ సాకేత్ అండి. అది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ. అంటే ఇది వచ్చేసి లిఫ్ట్ రూమ్ అండి. ఇది ఇక్కడ నుంచి లిఫ్ట్ పైకి వెళ్ళొచ్చు. తర్వాత మనం లాక్ కూడా వేసుకోవచ్చు అండి. డోర్కి సపరేట్గా ఇచ్చారు, కింద నుంచి పైకి ఎవరు రాకుండా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇది 1 BHK అండి. కిచెను, హాలు, ఒక బెడ్రూమ్ ఉంటుంది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది అండ్ ఇది వచ్చి కిచెన్ అండి. ఇది కిచెన్ పక్కన స్మాల్ పూజ రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది ఈ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. దానికి లాక్ వేసి ఉందండి, చూపించలేకపోతున్నాము. ప్రైస్ వచ్చేసి 2,25,00,000 అండి. నెగోషియబుల్ ఉంటుంది విత్ లిఫ్ట్ తోటే. అడ్రస్ వచ్చేసి డాక్టర్ యేసరావు నగర్ నియర్ సాకేత్ అండి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మన నెంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉందండి. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి 4 బెడ్రూమ్ అంటే ఒక స్టడీ రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి కారిడార్ అండి. ఇది ఇంత కాలనీ అంతా నీట్గా ఉందండి. ఆల్రెడీ డెవలప్ అయిన కాలనీ. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్. ఇది వచ్చేసి లివింగ్ హాల్ వ్యూ అండి. ఇది సైజ్ వచ్చేసి 12.6/22 ఉందండి లివింగ్ హాల్ సైజు. చాలా బిగ్ ఉందండి లివింగ్ హాల్. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి లివింగ్ హాల్లో. ప్రైస్ వచ్చేసి 2.25 అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ వ్యూ అండి. డైనింగ్ హాల్ సైజ్ వచ్చేసి 11.6/12.3 ఉందండి. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నాము.
ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్ సైజ్ వచ్చి 4/5.5 ఉందండి. ఇదంతా వాల్ టైల్స్ ఇచ్చారు పూజా రూమ్లో. అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. ఇది ఓపెన్ టెరెస్ వరకు వెళ్తుందండి లిఫ్ట్. మనం చెప్పే ప్రైస్ విత్ లిఫ్ట్ తోటి అండి. ఇది ఓపెన్ కిచెన్ వ్యూ అండి. ఇది కిచెన్ సైజ్ వచ్చేసి 9/9 ఉందండి. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి, వాషింగ్ ఏరియా. ప్రైస్ వచ్చేసి 2,25,00,000 అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి, పేరెంట్స్ బెడ్రూమ్ వ్యూ. సైజ్ వచ్చేసి 12.3/12.10 ఉందండి. ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉందండి. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5.6/8.5 ఉందండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. రోడ్డుకి అయితే చాలా దగ్గరలో ఉందండి ఈ ప్రాపర్టీ. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఫ్యామిలీ లాంజ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 11.6/17.7 ఉందండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి, అంటే ఫాల్ సీలింగ్ డిజైన్. అవి 4,100 ఎస్ఎఫ్టీ ఉందండి టోటల్. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2 అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12/13.6 ఉందండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4.6/6.6 ఉందండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు వాష్రూమ్లో. అలాగే వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. ప్రైస్ వచ్చేసి 2,25,00,000 అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి స్టడీ రూమ్ అండి. ఇది ఈ స్టడీ రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 9.4/12.6 ఉందండి. ఫాల్ సీలింగ్ డిజైన్. ఇక్కడ ఒక స్మాల్ సిట్అవుట్ ఇచ్చారండి. ఇక్కడ 12mm టఫ్ అండ్ గ్లాస్ విత్ స్టీల్ రైలింగ్ ఇచ్చారు. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 26.3/55 ఉంది. అలాగే ఇక్కడ అటాచ్డ్ కామన్ వాష్రూమ్ ఉందండి. ఇది బిగ్ ఉందండి కామన్ వాష్రూమ్. సైజ్ వచ్చి 5.6/8.5 ఉంది. అలాగే ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఈ వాష్రూమ్కి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3 అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి.
సైజ్ వచ్చేసి 12.10 by 16.9 ఉందండి. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇది. అండ్ ఇది డ్రెస్సింగ్ రూమ్ చూస్తున్నాము. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5x8 ఉందండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు వాష్రూమ్లో. అలాగే వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. టోటల్ 5 బెడ్రూమ్ అండ్ ఒక స్టడీ రూమ్, 3 కార్ పార్కింగ్ స్పేస్ ఉంది, విత్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉందండి దీంట్లో. ఇది నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. టోటల్ 4 హౌజెస్ ఉన్నాయి. ఈ 5th బెడ్రూమ్ వచ్చేసి పెంట్ హౌస్ అండి. ఇది బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 12.10 by 12.10 ఉందండి. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5.6x8 ఉందండి. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. ప్రైజ్ వచ్చేసి 2,25,00,000 అండి. నెగోషియబుల్ ఉంటుంది ప్రైజు. అడ్రస్ వచ్చేసి డాక్టర్ యేసరావు నగర్ నియర్ సాకేత్ అండి. ఇదంతా ఓపెన్ టెర్రస్ వ్యూ అండి. ఇది కంప్లీట్గా కాలనీ అయితే డెవలప్ అయిపోయిందండి. సీసీ రోడ్, డ్రింకింగ్ వాటర్ అండ్ బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. బస్ స్టాండ్ కూడా వాకబుల్ డిస్టెన్స్. రాధిక థియేటర్ నుంచి అయితే 2 కిలోమీటర్స్ వస్తుంది. ఆ టవర్స్ కనిపించేది సాకెట్ టవర్స్ అండి అవి. అంటే మీకు ఎక్కడ చూసినా కూడా హౌజెస్ కనిపిస్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఆర్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనం చూసేది ఇదంతా సాకెట్ టవర్స్ అండి. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.